అందరికీ నమస్కారం అండి. నా పేరు బలిజ నోకేశ్వరరావు. నేను మోడల్ మేకర్గా పనిచేస్తున్నానండి. ఈరోజు మన రంపచోడవరంలో కేఏపీ 3 రోజుల ట్రైనింగ్లో భాగంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమంలో విత్తన గుళికలు ఎలా తయారు చేయాలో ఈ తోటవరం శంకర్ నాగమ్మ గారి మామిడి తోటలో ఈ విత్తన గుళికలు ఎలా తయారు చేయాలో చెప్పడం జరుగుతుందండి. ఈ విత్తన గుళికలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మనకి విత్తన శుద్ధికి బీజామృతం, అలాగే విత్తనాలు, నీరు, మనం ముందుగా తీసుకున్న గోనె సంచిలో మనం విత్తనాలు వేసి బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. ఇలా విత్తన శుద్ధి చేసిన విత్తనాలు మనం మొదటగా పొడి చేసినటువంటి బంకమట్టితో మనం ఇలా ఉయ్యాలా ఊపుతూ అటు ఇటు విత్తనాలకు అలా పోసుకుంటూ నీళ్ళు చిలకరించాలి. ఊపాలి ఎలాగెలాగా. అలాగే మనం పొడి చేసినటువంటి ఘనజీవామృతం మళ్ళీ ఆ విత్తన గుళిక మీద అలా పోస్తూ ఈ గోనె సంచి ఉయ్యాలాగా ఊపుతూ నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. విత్తనాలు తయారవుతున్నాయి చూసారా? ఇవి ఇలా తయారవుతున్నప్పుడు వెంటనే మనం 3వది బూడిద తీసుకున్నాం. బూడిద వెంటనే వేయకూడదు. మన విత్తన సైజు చూసారు కదా, విత్తనం ఎంత ఉందో. విత్తనానికి 3 నుంచి 4 రెట్లు అయ్యేటట్టుగా, విత్తన సైజు పెరిగేటట్టుగా మన గుళిక తయారయ్యేటట్టు మనం ఇలా ఘనజీవామృతం, ఈ పుట్ట మట్టి, పొడి చేసిన మట్టి వేస్తూ ఉండాలి. లాస్ట్గా మనం బూడిద మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా పొడి చేసుకున్నటువంటి బూడిద వేయాలి. అవి పెద్ద కనబడతాయి కదా. అంటే 2 లేయర్ ఇంకో సీడ్ ఏమన్నా ముట్టి పడతాడు మనోడు.